హే హలో నమస్తే. అయితే ఈరోజు నేను ది పతంగ్ ఫిలిం హే హలో నమస్తే ప్రెస్ మీట్కి వచ్చాను. అయితే 3 days బ్యాక్ సాంగ్ రిలీజ్ అయ్యి టీ సిరీస్లో 2.5 million క్రాస్ అయ్యి అద్భుతంగా రన్ అవుతుంది. అయితే సాంగ్కి నేను కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. శంకర్ మహాదేవన్ గారు పాడారు అండ్ శ్రీమణి లిరిక్స్ రాశారు. సో ఈ సాంగ్ ఎక్సలెంట్గా హైదరాబాద్ యాంథమ్ కింద రాకింగ్ గా నడుస్తుంది. సో అయితే ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి అయితే వచ్చాను. సో జస్ట్ ఫాలో మీ. హలో నమస్తే లైఫ్కి స్వాగతం. బేసికలీ ఇదే ఆనందాన్ని పంచుకోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూడా మా పాట చేరటం జరిగింది. ఆయన నుంచి ఇన్విటేషన్ రావడం జరిగింది. ఆయన వెళ్ళి కలవడం జరిగింది. ఆయన కంప్లీట్ సపోర్ట్ ని తెలియజేస్తాం ఈ సినిమాకి కానీ ఇలాంటి యువతరానికి కానీ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విజువల్ ని కూడా ఒక్కసారి చూసేద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిదా అయ్యారట. ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నల్గొండ సింహం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పతంగ్ సినిమా విధానం తెలుసుకొని ఏ విధమైనటువంటి సహకారమైనా సరే తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి ఆయన అందిస్తానని చిత్ర యూనిట్ కు భరోసా ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఈ పాటలో కనపడుతున్న ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. కొత్త వాళ్ళం అండ్ దిస్ లవ్ ఇస్ అమేజింగ్. ఇంకా ఈ సాంగ్ గురించి ఐ హ్యావ్ టు థ్యాంక్ జోస్ జమ్మీ ఫస్ట్. మేము ఫస్ట్ బోయిగూడలో అనుకున్నాం అనమాట. బోయిగూడలో అనుకున్నాం ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అది ఇదని. షూట్ చేసింది కూడా బోయిగూడలోనే. బీయింగ్ హైదరాబాదీ గౌలిగూడ నుంచి వచ్చిన. సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ టు సీ అ సాంగ్. మై ఫస్ట్ సాంగ్ is on Hyderabad and yeah, that's it. Please encourage us. First of all, thank you so much media మిత్రులందరికీ for coming here and మా ఫిలిం సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మన ఫిలిం పతంగ్ ఫస్ట్ సాంగ్ హే హలో నమస్తే మంచి హిట్ అయింది. అండ్ మన ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. 2.5 million and counting. సో ప్లీజ్ ఇంకా పెద్ద హిట్ చేయండి అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. దీనికి ఫస్ట్ బిగ్ హీరో ఎవరంటే డెఫినెట్లీ story Pranith Anna is definitely a big hero, but the song the biggest hero is definitely Jimmy. And Jimmy, brilliant music. Second, Srimani sir, brilliant lyrics sir. And మీకు చెప్పక్కర్లేదు అనుకోండి, లవ్ సాంగ్స్ ఇవన్నీ భలే రాస్తారు. అండ్ ఒక్క లైన్ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అయిన లైన్, అదేంటో చెప్తాను మీ అందరికి. పరేషానికి రేషాని ఏ టెన్షన్ లెక్క చేయని లైఫ్ స్టైల్ రా, మా దిల్ లోపల దమ్మే చూస్తే దమ్ బిర్యానీకి దిమ్మ తిరగదా. ఇది నా ఫేవరెట్ లైన్. థర్డ్ బిగ్ హీరో మన సందీప్ అన్న. సందీప్ అన్న లైక్ ఐ ఆల్వేస్ వాచ్ యూ సిన్స్ ఆట. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అండ్ మీ డాన్స్ కి పెద్ద ఫ్యాన్, మీ మాటలు కూడా చాలా పెద్ద ఫ్యాన్. చాలా టచ్ చేశారు. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పు ఫస్ట్, తర్వాత నేను మాట్లాడు. నేనేం చెప్తే నాకు టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? కొంచెం డాన్స్ ఎక్కడో కొంచెం తగ్గింది అని అనిపించింది. తక్కువ అనద్దు. రాబోయి చందమామకి నేను రాబోయి చందమామ అని చేయలేను కదా. నువ్వు రాబోయి చందమామ అని చేయలేను కదా. పెట్టేస్తే లైక్ ఐ లవ్ ద హుక్ స్టెప్. అండ్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ రియల్స్ లో చూస్తున్నాం, అందరు డాన్స్ చేస్తున్నారు మన హే పతంగ్ సాంగ్ కి. సో లవ్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మెమరబుల్ ఫస్ట్ సాంగ్. మన లిరిసిస్ట్ శ్రీమణి గారు మాట్లాడతారు పాట గురించి ఒకసారి. నమస్కారం. పతంగ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఈ పాటని లైవ్ ఈవెంట్ లో లాంచ్ చేసిన మా గురువు గారు అండ్ సన్నిహితులు స్నేహితులు చంద్రబోస్ గారికి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన మా దేవి గారికి, డిఎస్పి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాట గురించి చెప్పే ముందు ఒక 4 పీల్ గురించి చెప్పాలి. ఫస్ట్ పీల్ ఏంటంటున్నారా? 1 ప్రణవ్, 2 పూజిత్, 3 ప్రీతి, 4 ప్రణీత్. వీళ్ళు నలుగురు కలిసి ఇంకో పీల్ క్రియేట్ చేశారు, అదే పతంగ్. దీని వెనకాల ఇంకో పీల్ ఉంది, ప్యూర్ హార్ట్ నాని.
సో మై ఫ్రెండ్ వెల్ విషర్ ఆట సందీప్ గారు సో సూపర్గా కొరియోగ్రఫీ చేశారు. నేను చూడంగానే ఎంత బాగుంది ఎవరన్నా కానీ ఆట సందీప్ గారు అండి అని చెప్పారనమాట. ఐఎమ్ సో హ్యాపీ సార్, వండర్ఫుల్ జాబ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్ యాక్చువల్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ జోస్ జిమ్మీ గారి గురించి చెప్పాలంటే ఇది కాదు, ఆల్బమ్ అంతా అయిపోయిన తర్వాత అతని గురించి ఒకటి కాదు 10 మీటింగ్లు పెట్టి చెప్పాలి. అంత అద్భుతంగా చేసేది ఈ ఆల్బమ్ అంతా. ప్రతి పాట మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. నేను చెప్పి ఒక రన్ చేస్తున్నాం అండి, చాలా రీల్స్ వస్తున్నాయి హుక్ స్టెప్ మీద డాన్స్ చేస్తూ. మొత్తం రైట్ అంతా మాస్టర్ మాట్లాడండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పతన్ ఒక మంచి యూత్ఫుల్ ఫిలిం. హే హలో నమస్తే సాంగ్ శంకర్ మాధవన్ గారు పాడారు, అలాగే శ్రీమణి గారు లిరిక్స్ రాశారు. సార్ లిరిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. నాకు అంటే ఒక డాన్స్ మాస్టర్కి స్టెప్ వేయాలన్నా జోస్ జిమ్మీ లాంటి మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ కావాలి. అలాగే లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మాకు అంత బాగా విజువల్గా ఏదైనా లిరికల్ స్టెప్స్ చేయాలన్నా కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు అవకాశం దొరికింది ఈ సాంగ్లోని. సో హుక్ స్టెప్ ఎస్పెషల్లీ స్టెప్ చాలా వైరల్ అవుతుంది, చాలా మంది డాన్స్ చేస్తున్నారు, చాలా మంది ట్యాగ్స్ పెడుతున్నారు మాకు కూడా ఇన్స్టాగ్రామ్లోని. సో ఒక మంచి కాంటెక్స్ట్ కూడా పెట్టారు దానికి సంబంధించి. దానికి లేకంటే ఎవరైతే హుక్ స్టెప్ బాగా చేసి దాని వ్యూవర్షిప్ ఎవరైతే హై వస్తుందో సో వాళ్ళకి టీజర్ లాంచ్ 75,000 రూపీస్ గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జెన్యున్ గా పెట్టారు. అంటే చాలా సినిమాల్లో దాంట్లో ఏంటంటే కొంచెం ఇస్తాను అని చెప్తారు, బట్ అది తర్వాత కనిపించదు. బట్ అట్లా కాకుండా వెరీ జెన్యున్ గా 75,000 ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ మీరు ఇంకా ఎవరైతే చేయలేదో సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద కాంటెస్ట్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నానికి అలాగే ప్రణీత్కి చాలా థ్యాంక్స్. అండ్ మొన్న చంద్రబోస్ గారు ఈ పాట లాంచ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ అనుదీప్ గారు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ హీరోస్ గురించి చెప్పాలి ఈరోజు. పూజిత్ అండ్ ప్రణవ్ ఇద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా మేము నార్మల్గా ఏదైనా సాంగ్ చేసినప్పుడు ఒక 12 days 10 days అట్లా అంటే కొంచెం స్టెప్స్కి ప్రాక్టీస్ చేస్తాం. బట్ వాళ్ళ డెడికేషన్ స్టెప్స్ వచ్చేసినా కూడా అన్న ఇంకా బాగా రావాలి, మీరు చేస్తున్న బాడీ లాంగ్వేజ్ మాకు రావాలి అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా డీటెయిల్గా చేశారు. అండ్ అలాగే షూటింగ్ వైజ్గా కూడా చెప్తున్నా, మమ్మల్ని ఎక్కడ కంగారు పెట్టకుండా అంటే తొందరగా ఫాస్ట్ 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 అని అలా కాకుండా చాలా నిదానంగా ఒక పెద్ద సినిమా రేంజ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కంఫర్టబుల్ లెవెల్స్ ఇచ్చారు సంపత్ గారు అండ్ నాని అండ్ ప్రణీత్ కూడా. చాలా చాలా థ్యాంక్స్ నిజంగా, దానికి చాలా థ్యాంక్స్. అండి చిన్న సినిమాలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం వస్తుందంటే 2 రోజుల్లో కొట్టేయండి, 1.5 కాల్ షీట్లో కొట్టేయండి, 3 కాల్ షీట్స్లో కొట్టేయండి అన్నారు. బట్ అట్లా కాకుండా ప్రతి పాట కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా 5 to 6 కాల్ షీట్స్ డేస్ చేసి నీట్గా కంప్లీట్గా ఫినిష్ చేసిన సాంగ్స్ ఇవన్నీ కూడా. గ్యాప్ కావాలంటే గ్యాప్ తీసుకొని చేసి, ఎంతమంది డాన్సర్స్ కావాలంటే అంతమంది డాన్సర్స్ని పెట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా. మేఘ్నా చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా డిజైన్ చేసింది మేఘ్నా. సో సాంగ్ అయితే అద్భుతంగా రన్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ అండ్ అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో కాంటెస్ట్లో అయితే మర్చిపోకండి, పతంగ్ కాంటెస్ట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ లైక్ సో హ్యాపీ అబౌట్ దిస్ సాంగ్. నెక్స్ట్ లెవెల్ అసలు స్టెప్స్ కానీ మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నాకు ఎప్పుడు డాన్స్ ఇది చేశారు అదేం కాదు నాకు గుర్తొచ్చేది. ఎప్పుడు స్కూల్లో చదివిన టైంలో ఆట షో ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. వెరీ వెరీ థ్యాంక్స్ మాస్టర్. సో మీరైతే చూసారు కదా ప్రెస్ మీట్. సో అద్భుతంగా అందరూ నా గురించి చాలా బాగా మాట్లాడారు. సో రేపు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ అయిపోతుంది. పతంగ్ ఫిలింలో నేను అన్ని సాంగ్స్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను అండ్ అన్ని సాంగ్స్కి లిరిక్స్ కూడా శ్రీమణి గారు రాశారు అండ్ జోస్ జిమ్మీ మ్యూజిక్ చేశాడు. అయితే ఫస్ట్ సాంగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాతో ఉండాలి. సో నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఆటా సందీప్ డాన్స్ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైజ్, లవ్ యూ ఆల్.